హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రగల్రామ్ క్రియేషన్స్. ఈరోజు అయితే మనం వనపర్తి నుంచి సెలక్షన్కి అయితే టూర్కి అయితే బయలుదేరుతున్నాం. మన బుద్ధారంగని టెంపుల్ ఇది. ఇక్కడైతే మేము దర్శనం చేసుకుని అయితే బయలుదేరుతున్నాం. ధరం ఇది మనం నార్కల్ అయితే ఎంట్రీ అయినాం. నెక్స్ట్ అచ్చంపేట అయితే మనం ఇప్పుడు ఎంట్రీ అయినా. అచ్చంపేట థియేటర్ ఇది. పెట్రోల్ బంక్లకి అయితే పోవాలనుకుంటున్నాం. మన ముందర పెట్రోల్ బంక్ ఉంది. బంకులకి అయితే వెళ్ళాం కానీ బంకులు అయితే మనకు ఫోన్పే అయితే పని చేయటం లేదు. దగ్గరికి వచ్చినాం. ఫుడ్ అయితే తింటున్నాం. దగ్గర చూడండి ఎలా ఉందో. మేము ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చినాం. ఎందుకంటే మనం ఎక్కడ ఆగి మనకు తెలియదు కాబట్టి. వెజ్ బిర్యానీ ఇది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లంచ్ అయితే అయిపోయింది. ముందుకు ఇంకా బయలుదేరని పోతున్నాం. ఇక చూడండి చుట్టుపక్కల తిట్టిన బయలుదేరుతున్నాం. ఇదంతా ఫారెస్ట్ ఏరియా, నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా ఇది. మనమైతే ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్లోకి అయితే మనం వెళ్ళినాం. ఇక్కడ నుంచి అయితే మనకు మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ ఉంటుంది. ఇక్కడ టికెట్ అక్కడ మనం మున్ననూరు స్టేజ్ దగ్గర మనం టోకెన్ తీసుకున్నాం. 100 రూపీస్ కట్టి చూపిస్తున్నాం. అయితే చాలా డస్ట్ అయితే ఉంది. మేము ఇలాంటివి అయితే సేఫ్టీ గ్లవ్ మార్క్స్ తీసుకోలేదు. మా దగ్గర ఉన్న దాంట్లోనే మేము అడ్జస్ట్ చేసుకొని పోతున్నాం. నేను హెల్మెట్, టవల్, ఈ సెలబ్రేషన్ రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీరు బైక్ మీదే రావాలి. బస్సు, కార్ అంటే చాలా రిస్క్తో కూడుకున్న పని అది. ఇదంతా చూడండి ఎంత డస్ట్ ఉందో. మొత్తం ఎర్ర మట్టి, అది ఎర్ర దుమ్ము. మొత్తానికైతే మా షేప్లన్నీ అవుట్ అయిపోయినాయి. మా బట్టలు అన్నీ ఫుల్ రెడ్ అయిపోయినాయి. అది కూడా చూపిస్తాం మీకు. అది చూడండి. దుమ్ము. మేము కూడా యాక్చువల్గా మేము కార్లో అయితే వద్దాం అనుకున్నాం. ఎందుకులే ఇద్దరికి కారు ఎందుకు అని చెప్పేసి బైక్ మీద వచ్చి రావడం చాలా మంచిదైంది. ఇది ఇక్కడ అన్ని పుల్లు ఉంటాయంట. మా ముందు ఒక 10 బైకులు అయితే పోతున్నాయి. వాళ్ళతో పాటు మనం కూడా చిన్న షూటింగ్ అని చెప్పేసి వాళ్ళ మధ్యలోకి అయితే పోవడం జరుగుతుంది. మనం కొంతమంది మొన్న అక్కడ స్టేజ్ మీద చెప్పాను, అక్కడ స్టేజ్ నుంచి కొంతమంది పాదయాత్ర చేస్తున్నారు. ఇవన్నీ తెలియక, అవగాహన లేక. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ నుంచి కార్ పార్కింగ్ చేసి చాలామంది పాదయాత్రకి అయితే పోతున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇది కాదు నడవాల్సిన, మనం 4 గుట్టలు దిగాలి, ఎక్కాలి. ఆ సంగతి వాళ్ళకి తెలియక లేస్తారు. మాకు కూడా తెలియదు అనుకో. ఇక్కడ మొత్తం ఫుల్ పార్కింగ్ ఇక్కడ దగ్గర ఉంటుంది. ఇక్కడంతా అయితే మేము ఇక్కడ నుంచి ఇంకో కిలోమీటర్ మనం ముందుకు వెళ్తే అక్కడ మనకు లాస్ట్ పార్కింగ్ అయితే ఉంటుంది. అక్కడికి పోవాలని మేము ట్రై చేస్తున్నాం. మేమేందంటే మన లాస్ట్ డెడ్ ఎండ్ మన బైక్ ఎంతవరకు అయితే పోతుందో అంతవరకు పోదామని చెప్పి మేము ట్రై చేస్తున్నాం. పోదాం, మన బైక్ ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు అయితే మనం పోదాం. ఇది లాస్ట్, ఇంతకంటే ముందుకైతే పోలేము అని మేము అనుకున్నాం. కానీ మాకు తెలియదు బండి ఇంకా ముందుకు వెళ్తుందని. మాకైతే పోలీసులు ఇంతవరకు ఆపిర్రు. ఎన్నో బైకులు పార్కింగ్ ఉంటాయి కదా, మాకు మన బండి ఎక్కడ పార్కింగ్ అని చెప్పేసి ఐడియా కోసం పెట్టినాం. కొంతమంది ఇంకా ముందు బైక్ వెళ్తున్నారు. ఇక్కడ మేము వాటర్ తీసుకున్నాం, తాగడానికి తీసుకొని మొక్కగంట అన్నీ కడుక్కున్నాం. పోతున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ 2 కిలోమీటర్లు ముందుకు నడవాలి. 2.5 కిలోమీటర్లు నడవాలి. అక్కడ అన్నదానం అయితే చేస్తారంట. మనం వెళ్ళి ఆకలి అవుతుంది, టైం అవుతుంది. ఇక్కడ ఈ కర్బూజాకాయలు అయితే ఫ్రీకి ఇస్తున్నారు. అన్నదానం కూడా ఉంది. మనకు కర్బూజాకాయలు దొరికితే అన్నదానం అయితే ఇష్టం. ఇంకా
మనం దిగాలి, ఇంకా గుట్టాలు దిగాలి, స్టార్ట్ అయింది. ఇంకా మావాడైతే ముందుకు వెళ్తున్నాడు, నేను వీడియో తీస్తున్నా. వీళ్ళంతా పొయ్యి వస్తున్నారు. మా భాస్కర్ అయితే వాడు ఇంతకుముందు అయితే పోయి వచ్చిందంట ఒకసారి. మనం ఫస్ట్ టైము ముసలి కూడా పోయిస్తున్నారు. నాకైతే తెలియదు ఏంది పొజిషన్ ఇది. ఇక్కడైతే మనకు బత్తాయి జ్యూస్ అయితే అమ్ముతున్నారు. ఒక గ్లాస్ 50 రూపీస్, సారీ ఒక గ్లాస్ 80 రూపీస్. చిన్న గ్లాస్ 50 రూపీస్, జంబో గ్లాస్ 80 రూపీస్. చెప్పులు లేకుండా అయితే నడవాలి. చెప్పులు అయితే ఉంటే మనం జారి కింద పడిపోయే అవకాశం ఉంటాయి. చెప్పులు ఇప్పి వచ్చినాం మేము. ఈ లోయ ఉంది కదా, ఈ లోయ లోపలికి అయితే మనకి లోపలికి అయితే దిగాలి. ఇక్కడ నుంచి అయితే మనకు ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ మనకు మెట్లు ఉంటాయి. అక్కడ ఒక 1 అవర్ వెయిట్ చేసినాం. మనకి ఇప్పుడైతే వదిలిండ్రు. ఇంకా ఇక్కడ నుంచి కూర్చొని ఇక్కడ నుంచి అయితే మనం మెయిన్ ఉంటుంది. చాలా డేంజర్ ప్లేస్ ఇది. దయచేసి చిన్నపిల్లలు మాత్రం, ముసలి మాత్రం తీసుకురాకండి. చాలా కష్టము. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు మేమే తట్టుకోలేక నిండు పుణ్యం ఈరోజు. నిండు పుణ్యం రోజు అయితే మనం దర్శనానికి అయితే వచ్చినాం. నిండు చైత్ర పుణ్యం ఈరోజు. చాలా డేంజర్ ప్లేస్ ఇది. ఏమింత కొంచెం మిస్టేక్ అయినా లోయలు అయితే పడిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఇక్కడైతే పైనుంచి వచ్చే వాటర్ని అయితే పట్టుకొని మన జనాలు తాగడానికి అయితే ట్రై చేస్తున్నాం. అదేంటో కానీ వాటర్ అయితే మనం మినరల్ వాటర్, ఈ వాటర్ అని చెప్పి ఎంతో చేస్తుంటాం. చాలా స్వచ్ఛమైన వాటర్. ఇక ఒకటే క్యూ లైన్లో వెళ్ళాలి. కింద బండలు వాటర్ ఉంటుంది. ఆవడం అందరితో మనం మొత్తానికి అయితే లాస్ట్కి అయితే వచ్చినాం. అక్కడ ముందుకు వెళ్ళాక అక్కడ నుంచి ఇంకొక 100 మీటర్స్ అయితే మనకు అవకాశం ఉంటుంది దర్శనానికి. మనమైతే ఇక్కడ మొత్తానికి అయితే దగ్గరికి వచ్చినాం. ఇక్కడ నుంచి కొద్దిగా ఒక 200 మీటర్స్ వెళ్తే మనం ఇంకా లోయలో కిందికి పోవాలి. ఇక్కడ నుంచి ఇంకో స్టేజ్ ఉంటుంది మనకు కూర్చోడానికి. ఇది మొత్తం డెప్త్, ఇది కిందికి లోయేది. అక్కడ లాస్ట్ కింద మీకు తాడు కనిపిస్తుంది కదా, అక్కడ తాడు దగ్గర అయితే పోవాలి. తాడు దగ్గరికి వచ్చినాం, మనం కూర్చున్నాం తాడు దగ్గర. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. అక్కడ నుంచి ఇంకా పెద్ద క్యూ లైన్ ఉంటుంది. మనం లైన్కి అయితే వచ్చినాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఒక అమ్మవారి గుడి అయితే ఉంటుంది. అక్కడ దర్శనానికి అయితే వెళ్తారు. మాకైతే అవకాశం రాలేదు. ఇక్కడ నుంచి ఏంత మిస్టేక్ అయినా లో అయితే పడే, వాటర్లో ఫ్లో అయితే పడే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మనం ఇంకా పైకి వెళ్ళాలి. నేనే సెల్ఫీ వీడియో తీస్తున్నా. అక్కడ మా బామ్మడిది వాటర్ పడుతున్నాడు ప్లాస్టిక్ బాటిల్లో. నేనైతే బ్యాగ్ ముందు కట్టుకున్నా. బ్యాగ్లో కొంచెం మనీ, నా గోల్డ్ చిన్నది ఉంది. ఎందుకైనా మంచి ముందుకైతే పెట్టుకున్నా, జాగ్రత్త పడాలి కదా. ఇదే మనకు మెయిన్ వాటర్, పైనుంచి వచ్చే వాటర్వి. మామూలుగా డే టైం అయితే దానిలోకైతే దిగి స్నానం చేసే అవకాశం ఉంటుంది. నైట్ టైం కాబట్టి మనకు అవకాశం రాలేదు. అప్పుడు పైనుంచి అయితే వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు మనం దర్శనానికి అయితే పైకి వెళ్తున్నాం. చూడండి, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంతవరకు ఏ సైంటిస్టులు అయితే కనిపెట్టలేదు. చూపిస్తాను చూడండి. అక్కడ కనిపించే వాటర్ ఫ్లో అనేది, అది కొన్ని సంవత్సరాల నుంచి అదే విధంగా అయితే ఫ్లో అయితే వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది ఇంతవరకు ఎవరికి తెలియదు. మేము ఇద్దరైతే చాలా సాహసంగా అయితే వచ్చినాం. మా ఊడి చేయి అయితే అట్లా వేసుకుని చేయం తీయలేదు. ఇదిగో వాటర్ పైనుంచి, ఎంత పైన చూసినా మనం పైన వచ్చినాం కదా, అక్కడి నుంచి అయితే వాటర్ వస్తుంది.
దర్శనం అయితే చేసి మనకు దర్శనం అయింది. మొత్తానికి అయితే దర్శనం అయింది మాకు. ఇప్పుడు టైము నైటు 1 అయిపోయింది, 1 గంట దాటిపోయింది. ఇప్పుడు మనం ఎంత కిందికైతే వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ అంతే పైకి వెళ్ళాలి. ఇప్పుడు కింద అయితే చిన్న ఆఫీసున్నాం. ఇప్పుడు టైము 3 అవుతుంది. పైకి వచ్చినాం. పైకి అంటే మొత్తం పైకి కదా, అక్కడ కొన్ని మెట్లు ఉంటాయి. ఆ మెట్ల నుంచి కొంచెం పైకి వచ్చినాము అంతే. చాలా పబ్లిక్ వచ్చారు. చాలా మందికి అయితే దర్శనం చేసుకోవడం ఇబ్బందికరం అని చెప్పి చాలా మంది అయితే ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మాదైతే దర్శనం అయిపోయింది. పైకి అయితే వచ్చినాం మేము. సమయము నైట్ 2 అవుతుంది. కానీ మేము అనుకున్న దానికంటే జనాలు చాలా ఎక్కువ వచ్చిండ్రు. మార్నింగ్ తెల్లారింది. అక్కడనే పడుకున్నాం. మా వాడు లేచి చూస్తున్నాడు. ఫుల్ టైర్డ్ అయిపోయినాం మేము. వీళ్ళంతా మార్నింగ్ దర్శనానికి అయితే వచ్చారు. వీళ్ళు నైట్ వచ్చినైతే చాలా మంది మళ్ళీపోయారు. మేమైతే చాలా టైర్డ్ అయిపోయినాం. ఇంకా మేము ముందుకు వెళ్ళాలి. ఇగో ఇక్కడ నుంచి ఇంకా 2 గుట్టలు పైకి ఎక్కాలి. మార్నింగ్ ఇప్పుడు 8-9 అవుతుంది. పోతున్నాం. సరే నైట్ పడుకున్నాం అక్కడ. ఇంకా మార్నింగ్ లేచి వెళ్దామని ఇంకా మనం బయలుదేరాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. మావాడదే వద్దంటే గోల్డ్ చినేసుకుని వచ్చిండు. పైన టిఫిన్ చేసినాం, ఫ్రెష్ అయినాం. బైక్ దగ్గరికి అయితే ప్రయత్నిస్తున్నాం. బైక్ తీసుకొని వెళ్తే ఇక్కడ నుంచి మనకు రావడానికి ఒక వే, పోవడానికి అయితే ఒక వే ఉంది. మనకు కొద్దిగా ముందుకు వెళ్ళాక లెఫ్ట్ తీసుకుంటే మనకు 1 వే అయితే ఉంటుంది. ఫుల్ డస్ట్. మామూలు క్యాప్ ఎట్లా అయిపోయిందో. ఇక్కడ నుంచి 1 వే ఇది. ఇక్కడ నుంచి మనకు ఆపోజిట్ అయితే వెహికల్ రావు. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం అక్కడ 3వ స్టేజ్ వరకు మనం వెళ్ళిపోవచ్చు. మనకు పోవడానికి ఇక్కడ నుంచి హైవే రోడ్ ఇంకో వే ఉంది. మనం కొంచెం ముందుకు వెళ్తే మనకు 3వ స్టేజ్. మొత్తానికి మనం అయితే మెయిన్ రోడ్ ఎక్కుతున్నాం. ఇక్కడ వాళ్ళ లాస్ట్ రోజు వాళ్ళ నైట్ ఈవినింగ్ 6 అనేది చాలామంది ఈరోజు ఈవినింగ్ 6 o'clock వరకు క్లోజ్ అని చెప్పేసి చాలామంది అయితే వస్తున్నారు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. నెక్స్ట్ మేమైతే సైడ్ నుంచి అయితే వెహికల్ తీసుకుని పోతున్నాం. అక్కడ చెరువు ఉంటుంది. అక్కడ స్నానం చేసి పోవాలని ప్లాన్ వేసినాం. మొత్తానికైతే 3వ స్టేజ్ దగ్గరికి వచ్చి అక్కడ చెరువు ఉంది. ఆ చెరువులో అందరం స్నానం చేసి ఫ్రెష్ అయితే బయలుదేరుతున్నాం ఇంటికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. స్నానం అయిపోయింది. షేర్ మై ఫ్రెష్ అయినాం ఛానల్. మేము అనుకుంటాం మాకన్నా చాలామంది మాకన్నా ముందు ఛానల్ వచ్చి స్నానం చేస్తున్నాడు. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. ఫైనల్ టచ్ ఇది. మొత్తానికైతే చేసుకుంది మేము సక్సెస్ఫుల్గా అయితే ఈ టూర్ కంప్లీట్ అయితే చేసినాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.